హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. యాడ్లో వస్తుంది కదా గుండు గుండు గులాబ్ జామ్ అని, మనం కూడా రౌండ్గా గులాబ్ జామ్ చేసుకుందామండి. యాడ్ వింటేనే మనకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది కదా, అంత పర్ఫెక్ట్గా వచ్చేలాగా చేసుకుందాము. చూడండి, మీలో ఎంతమందికి గులాబ్ జామున్ ఇష్టమో కమెంట్ చేయండి. మన ఛానల్లో 30 సబ్స్క్రైబర్స్ అయింది కాబట్టి నేను గులాబ్ జామున్ వీడియో చేస్తున్నా. ఫస్ట్ బౌల్ తీసుకొని ఎంటీఆర్ వల్ల గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. గులాబ్ జామున్ ప్యాకెట్ ఏం కలపట్లేదు, ఓన్లీ గులాబ్ జామ్ పౌడర్లో వచ్చింది మాత్రమే కలుపుతున్నా. అందులో కొన్ని పాలు పోసి చపాతీ పిండిలాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత తీసి చిన్న చిన్న బౌల్ లాగా ఒత్తుకోవాలి. అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా వస్తాయండి. చూసుకొని రౌండ్గా వేసుకోండి. ఇంకా మన చిన్నోళ్ళు ఉన్నారు కదా, చిన్న చిన్న బాల్స్ వేసి ఆడుతున్నారు. కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా వచ్చినాయండి. తర్వాత ఒక కప్పు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. బ్రౌన్ షుగర్ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక పక్కన ఒక బౌల్ తీసుకొని బ్రౌన్ షుగర్ వేసుకొని ఒక కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, అప్పుడు మన రౌండ్గా వేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాం కదా, అందులో 4 ఇలాచీలు ఒక చెక్క వేసి మరిగించుకోవాలి. చెక్క వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత మనం గులాబ్ జామున్ బౌల్స్ తీసుకొని సిరప్ గోరువెచ్చగా అయిన తర్వాత ఈ బౌల్స్ని షుగర్ సిరప్లో ఉంచి ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే మన రౌండ్ గులాబ్ జామున్ రెడీ అండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి.